Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, today's verse for our meditation is taken from the book of Song of Solomon, chapter 2, verse 4. ఈ రోజు మన ధ్యానం కొరకు పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం నుండి తీసుకొనబడింది. He brought me to the banqueting house, and his banner over me was love. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను. The Song of Solomon, also known as the Song of Songs, is a unique book in the Bible. చూడండి, ఈ పరమగీతములు అట్లాగే ఇది సొలొమోను గీతములు కూడా చెప్పబడిన ఈ గీతములు ఈ లేఖనాల్లో కొంత ప్రాముఖ్యత ఉంది. It is known, it is a beautiful book. ఇది ఎంతో సౌందర్యమైనటువంటి పుస్తకం ఇది. And it is known for its beautiful and passionate love poetry. చూడండి, ఇది ఎంతో అందమైనటువంటి, ఎంతో ప్రేమను చూపించేటువంటి ఒక ప్రేమ కావ్యం లాంటిది. And it is traditionally ascribed to King Solomon. ఇది మరి ఆచారయుక్తంగా మరి సొలొమోను రాజుకి ఆపాదించబడింది. And it is often seen as a celebration of the love between a man and a woman, అనేక పర్యాలు ఒక పురుషుడు స్త్రీకి మధ్య ఉన్నటువంటి ప్రేమను సూచించేదిగా కూడా రాయబడింది. as well as a reflection of love relationship between God and his people. అలాగే దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్నటువంటి ప్రేమను కూడా చూపించేదిగా. And the verse Song of Solomon 2:4 encapsulates the essence of the book, that is the gist of the book, emphasizing on the overwhelming and all encompassing nature of love. పరమగీతము 2వ అధ్యాయం 4వ వచనము దీని అంతటి గ్రంథం అంతటి యొక్క సారాంశముగా ఇది ప్రేమను గురించినటువంటిదిగానే మనం చూడొచ్చు. And what the love will do. అంటే ప్రేమ ఏం చేస్తుంది అన్ని కూడా ప్రేమకు సంబంధించిన విషయాలు చూడొచ్చు. So the verse begins with an imagery of being brought to a banqueting house. ఈ వచనము ఇక్కడ మరి విందుశాలకు తీసుకుని వస్తున్నటువంటి సందర్భంతో చెప్తా This ఉన్నాడు. setting symbolizes a place of abundance. ఇది ఈ సమృద్ధి అయినటువంటి ప్రదేశంగా కూడా మనకు అర్థమవుతుంది. Yeah, banqueting house means it is a place of abundance. విందుశాల అంటే అది సమృద్ధి గురించి మాట్లాడు. Not only it is a place of abundance, it is a place of celebration. ఇది సమృద్ధి అయినటువంటి ప్రదేశం మాత్రమే కాకుండా అక్కడ వేడుక చేసుకునేది. And also it is a place of feasting. అంతేకాకుండా అక్కడ విందు చేసేటువంటి ప్రదేశం. So it evokes a sense of joy and fulfillment, and it speaks to the idea of being fully satisfied and provided for. కాబట్టి ఇది సంతోషము, సంపూర్ణమైనటువంటి సంతృప్తి, మనకు అక్కడ సదుపాయాలు కలిగించేవిగా అలాంటి తలంపు ఇచ్చేదిగా. In a spiritual context, ఆత్మీయమైనటువంటి సందర్భంలో the banqueting house can be seen as a metaphor for the presence of God. విందుశాల అనేది దేవుని సన్నిధికి ఒక పోలికగా చూస్తాం, where one experiences the abundance of his love. ఇక్కడ ఆయన ప్రేమ యొక్క సమృద్ధి అయినటువంటి ప్రేమని అనుభవించాడు. And also we can see the fulfillment of his promises. ఆయన వాగ్దానాల నెరవేర్పుని మనం చూసే ప్రదేశం. The latter part of the verse declares, ఈ వచనంలో తర్వాత భాగం ఏమని his వివరిస్తుందంటే, banner over me was love. అతడు ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తున్నాడు. The image of a banner signifies a mark of identification and protection. కాబట్టి ధ్వజము యొక్క ఈ చిత్రాన్ని మనము అది మరి ఐక్యత, గుర్తింపుగా మనం చూస్తున్నాం, Protection. భద్రతగా కూడా చూస్తున్నాం. In ancient times, మరి పురాతన కాలంలో a banner was often used to rally troops together under a common symbol and to declare one's allegiance to a particular leader. ధ్వజం అనేది ఒక నాయకుడితో పాటు వాళ్ళు ఆ నాయకుడికి మేము సమర్థిస్తున్నట్లుగా ఒక గుంపుగా వాళ్ళు ఒక ఊరేగింపుగా వెళ్తున్నప్పుడు Janda. ఒక జెండాని జెండాగా వాళ్ళు తీసుకొని వెళ్ళేవారు. So in this verse, ఈ వచనంలో the banner symbolizes the covering and protection of God's love over his beloved. తన ప్రియులకి దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క భద్రతకి సూచనగా ఉంది ఈ ధ్వజం. So I have raised banner above you means నేను ధ్వజమును పైకెత్తినానంటే I will cover you, నేను నిన్ను కప్పుతున్నాను, I will protect you, నేను నిన్ను you కాపాడుతాను, and I are one. నీవు నేను ఒకటి. So it serves as a reminder of his constant presence and commitment to those who are under his care. ఎడతెగ ఆయన సన్నిధి మనకి తోడుగాను, మరి నిరంతరం కూడా ఆయన యొక్క కాపుదలకి అప్పగించుకున్న, ప్రతిష్టత చేసుకున్న దానికి కూడా సూచనగా ఉంది. The use of the word love is significant in this context. ప్రేమ అనేటువంటి ఈ పదము ఈ భాగంలో ఉపయోగించబడిన ఈ ప్రేమ పదం ఇది చాలా ప్రాముఖ్యమైనది. In the original Hebrew text, మరి ఆదిమ హెబ్రీ భాషలో the word used for love is avaha. ప్రేమ, Ahava. ప్రేమకు అహావా అనేటువంటి మాట This ఉపయోగించబడింది. kind of love is, the meaning is, ఈ ప్రేమ యొక్క అర్థం ఏమిటిదంటే a deep and steadfast and unconditional love. ఒక లోతైనటువంటి, నిలకడైనటువంటి, బేషరతులతో కూడిన ప్రేమ అని అర్థం It ఇచ్చేది. is a love that encompasses not only affection and desire but also devotion and loyalty. ఈ ప్రేమ కేవలము మక్కువ, జాలి మాత్రమే కాకుండా ఒక నమ్మకత్వంతో కూడినటువంటిదిగా ఉంది. Pratishthata. ప్రతిష్టత, And also loyalty and faithfulness. నమ్మకత్వము
విశ్వాస్యత. This type of love reflects the character of God. ఈ రకమైనటువంటి ప్రేమ దేవుని యొక్క గుణ లక్షణాలని It చూపిస్తుంది. speaks of his unchanging nature. ఆయన మార్పు చెందని నైజం గురించి It మాట్లాడు. is a love that provides security. ఇది భద్రతని ఇచ్చే కల్పించేదిగా ఉంది. It is a love that provides significance to the one who is under its banner. ఈ ప్రేమ ఆ ధ్వజం క్రింద భద్రంగా ఉన్న వారికి సూచనగా ఉంది. The verse can also be interpreted allegorically and with the banqueting house representing the church as the bride of Christ. ఈ వచనాన్ని ఈ రీతిగా కూడా మనం అనువదించి మనం చూడవచ్చు. విందుశాల అనేటువంటి మాటను మనం చూస్తున్నప్పుడు ఆయన యొక్క Bride of Christ. క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తెగా కూడా చూస్తాం. That is the church. అదే సంఘము. And the banner representing God's covenantal love for his people. ప్రేమ దేవుడు తన ప్రజల నిబంధన సంబంధమైనటువంటి ప్రేమను గురించి So మాట్లాడు. in this sense, the verse speaks to the intimacy and security that believers find in their relationship with God. ఈ విధంగా విశ్వాసులైన వారు దేవునిలో వారి సంపూర్ణమైనటువంటి భద్రత, దేవునితో సంబంధంలో వారికి భద్రతని వాళ్ళు చూస్తున్నారు. It emphasizes the depth of God's love. దేవుని ప్రేమ యొక్క ఆ లోతుని అది నొక్కి చెప్పేది And also it reassures of his presence, ఆయన సన్నిధిని గురించి మరింత నిశ్చయపరుస్తాం. especially in times of celebration and in times of need. ప్రత్యేకించి మనం వేడుకగా చేసుకుంటున్నప్పుడు, అక్కర్లో ఉన్నప్పుడు. The underlying themes of this verse include the all compassing nature of God's love. ఈ వచనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి సంగతి చూస్తే దేవుడు మరి మన అన్ని విధాలుగా ఆవరించి ఉన్నటువంటి ప్రేమగా And also his provisions అంతేకాకుండా ఆయన యొక్క and సదుపాయాలు, the protection found in his presence ఆయన సన్నిధిలో మనకు లభించేటువంటి భద్రత, and the joy and fulfillment experienced in a relationship with him. మరి ఆయనతో సంబంధంలో మనం అనుభవించేటువంటి ఆనందం, సంతోషం. It also speaks to the idea of the intimacy and union between God and his people, దేవునికి తన ప్రజలకు మధ్య ఉన్నటువంటి ఆ గుర్తింపు, ఐక్యతని కూడా సూచించేది. as well as the covenantal aspect of his love. అంతేకాకుండా ఆయన ప్రేమ యొక్క నిబంధనను గురించి కూడా So మాట్లాడు. he has raised the banner of love above me means కాబట్టి ఆయన ప్రేమను నాకు ధ్వజముగా ఎత్తినాడంటే what he is telling. ఏమని చెప్తున్నాడు? He is telling that I am one with you. నేను నీతో ఐక్యపరచబడి I will protect you. నేను నిన్ను కాపాడుతాను. I will cover you. నేను నిన్ను కప్పి I'll ఉంచుతాను. give you victory. నేను నీకు విజయం I ఇస్తాను. will maintain my covenantal love. నేను నా నిబంధన ప్రేమని నీతో And కొనసాగిస్తాను. banqueting house speaks of celebration, విందుశాల అనేది వేడుకను గురించి మాట్లాడుతుంది. abundance, సమృద్ధిని గురించి. whatever you want. నీకు ఏది కావాలని So చెప్పు. my love towards you is immeasurable. You cannot measure it. Abundant love. నీ ఎడల నాకున్న ప్రేమ నువ్వు కొలవలేనిది, అది సమృద్ధి అనేటువంటిది. So many things we can learn. ఇలాంటి ఎన్నో విషయాలు మనం In నేర్చుకోవాలి. the context of the Song of Solomon as a whole, పరమ గీతంలో ఒక సందర్భాన్ని అంతా మనం పూర్తిగా దీన్ని గమనిస్తే this verse represents a pinnacle of the love relationship between the bride and the bridegroom. ఈ వచనము పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మధ్య ఉన్నటువంటి శిఖరాగ్రమైనటువంటి ప్రేమ. It portrays a moment of profound intimacy and security. ఇది ఎంతో ప్రగాఢమైనటువంటి సాన్నిహిత్యము, భద్రత ఒక చిత్రంగా చూస్తున్నాం. Here the beloved finding himself or even the bride also herself fully embraced and cherished by her lover. ఇక్కడ ప్రియుడు ప్రియురాలు వారు కౌగలించుకొని ఆ ప్రియుని యొక్క ప్రేమని పూర్ణ విధానంలో అనుభవిస్తాం. So the banqueting house and the banner of love are symbols of the depth and extent of the lover's affection. కాబట్టి విందుశాల ప్రేమను ధ్వజం అనేది ఈ ప్రియుడు ప్రియురాలు వారి లోతైనటువంటి ప్రేమని And వ్యక్తపరచారు. now what the bride can say? ఇప్పుడు మరి ఆ పెళ్లి కుమారుడు ఏమని చెప్తాడు? పెళ్లి కుమార్తె ఏమని చెప్తుంది? She can feel a sense of belonging. I am his. నేను అతని దానను అనేటువంటి ఆ భావన And a కలుగుతుంది. significance. He is mine. అంతేకాకుండా ఆయన నావాడు అనేటువంటి ఒక సూచన. We are one. మేము ఒకటే Oh, ఏకమై a ఉన్నాం. deep meaning. The whole Song of Solomon can be summarized in a gist in this verse. పరమగీతంలో అంతా కూడా పూర్తి ఒక సారాంశంగా ఈ యొక్క వచనంలో మనం చూడొచ్చు. So this verse is a rich and evocative verse that captures the essence of God's love and its impact on those who are under his covering. ఈ వచనము ఎంతో ఘనమైనదిగా, ఎవరైతే ఆయన యొక్క కాపుదల్లో ఉంటున్నారో వారికి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కాపుదల్లో వారి ఒక భద్రత ఉన్నట్టుగా మనం And చూస్తున్నాం. it speaks to the depth of intimacy and security found in the relationship with him. మరి ఆయనతో ఉన్న సంబంధం కలిగి ఉండడంలో వారికి ఒక భద్రత ఉన్నట్టు, కాపుదల ఉన్నట్టుగా As well as the joy and the fulfillment that it brings. మరి అంతేకాకుండా వారికి సంతోషము, సంపూర్ణతను కూడా ఇస్తుంది. It serves as a reminder of God's unwavering commitment అంతేకాకుండా దేవుని యొక్క చంచలత్వం లేనిటువంటి ఆ యొక్క ప్రతిష్టత కూడా కలిగి ఉన్నట్టుగా and the చూస్తాం. affection towards his people. తన ప్రజలలో ఆయనకున్న మక్కువగా కూడా. And this verse invites us to revel in the abundance of, to enjoy the abundance of his love. ఈ వచనం ఆయన ప్రేమ యొక్క సమృద్ధిని ఆనందించేవారుగా కూడా
చెప్తా ఉంది. When we see the believers also, the bride, విశ్వాసులైన వారిని అంటే పెండ్లి కుమార్తెని మనం చూస్తే oh, believers are beautiful. విశ్వాసులు ఎంతో అందమైన వారు. Yes, clothed in the righteousness of Christ. వారు క్రీస్తు యొక్క నీతిని వస్త్రంగా ధరింపజేయబడి They are ఉన్నారు. so fragrant వారు ఎంతో సువాసనిచ్చేదిగా ఉన్నారు. because as they are adorned by the graces of His Spirit, ఎందుకంటే ఆయన యొక్క ఆ ప్రేమ ద్వారా graces of His Spirit, ఆయన యొక్క ఆత్మ ద్వారా వాళ్ళు అలంకరించబడి ఉన్నారు. with the grace, ఆయన యొక్క కృప ద్వారా అలంకరించబడి and ఉన్నారు. they thrive under the refreshing beams of the Sun of Righteousness. కాబట్టి నీతి సూర్యుని యొక్క కిరణాల ద్వారా వాళ్ళు ఆరోగ్యం పొందుతున్నారు. Oh, the lily is a very noble plant in the east. చూడండి ఆ తూర్పు భాగంలో ఈ వల్లి పద్మం అనేది చాలా ఘనమైనదిగా ఉంది. It grows to a considerable height, అది ఒక ఎత్తు వరకు ఎదుగుతుంది, but it is having a weak stem, kandam. కానీ దాని కాండం చాలా బలహీనంగా ఉంది. The church is also very weak in herself, సంఘము కూడా తన మట్టుకు చూస్తే అది బలహీనమైనది. yet it is strong in him that supports her. అయినను దానికి ఆధారంగా ఉన్న దానిని బట్టి అది బలంగా ఉంటుంది. The wicked people, the daughters of this world who have no love to Christ, they are thorns. దుష్టులైన వారు అంటే ఈ లోక కుమార్తెలు వాళ్ళు అసలు దేవుడు అంటే ప్రేమ లేని వారు, అది ముళ్ళు లాంటి వారు. They are worthless and useless. వాళ్ళు ఎందుకు పనికిరాని వారు, యోగ్యత లేని They are వారు. noxious, that is poisonous, and they are hurtful. వారు ఎంతో విషపూరితమైన వారు, గాయం చేసేవారు. The corruptions are thorns in the flesh. చూడండి అక్కడ ఉన్నటువంటి ఆ చెడిపోయిన స్థితి, ఆ శరీరంలో ఉన్నటువంటి ముళ్ళు అవన్నీ కూడా. Now the lily is among the thorns. కాబట్టి ఇప్పుడు ఈ పద్మం అనేది ముళ్ళ మధ్యలో ఉంది. It shall be transplanted into the paradise where there is no briar or thorn in future. మరి భవిష్యత్తులో ఎక్కడైతే ఈ ముళ్ళు గాని ఈ చెడిపోయిన పరిస్థితి ఉండదో అది ఒక పరదైసుగా అది మార్చబడబోతుంది. No, this church is going to be transplanted. It will be taken to paradise, ఈ సంఘము heaven. పరలోకములోనికి అది మార్చబడబోతుంది. There is no briars, there are no thorns there. అక్కడ అంటే ముళ్ళు ఉండవు, అక్కడ ఏ శత్రువులు ఉండనటువంటి The ప్రదేశం. this world is a barren tree to the soul. మరి ఈ లోకం అయితే మన ఆత్మకి ఒక ఎడ్డుబారినటువంటి ఎండిపోయిన ఒక చెట్టు లాంటిది. But Christ is the fruitful one. కానీ క్రీస్తు ఫలభరితమైన And when our poor souls are parched with convictions of sin, మరి మన దీన ఈ ఆత్మలు మన పాపం చేత ఒప్పించబడినప్పుడు, and when they are parched, అవి ఎండిపోయిన స్థితిలో ఉన్నప్పుడు, and with the terrors of the law also, that is the Dharmasastram, ధర్మశాస్త్రం సంబంధించినటువంటి ఆ భయంతో ఉన్నప్పుడు, and when they are parched because of the troubles of this ఈ world, లోక సంబంధమైన కష్టాలను బట్టి అది ఎండిపోయిన స్థితిలో when you ఉన్నప్పుడు, are weary and heavy laden, నీవు అలసిపోయినప్పుడు, భారంతో ఉన్నప్పుడు, yes, you can find rest in Christ. క్రీస్తులో నువ్వు విశ్రాంతిని కనుగొనగలవు. It is not enough to pass by this shadow, but we must sit down under it. ఈ నీడ క్రింద మనం దాటిపోవడం అనేది కాదు, కానీ అక్కడ ఆ నీడలో మనం కూర్చొని ఆశ్రయం తీసుకోవచ్చు. Believers have tasted that the Lord Jesus is gracious. విశ్వాసులైన వారు యేసుక్రీస్తు ప్రభువారు దయగలవాడు, కృపగలవాడుగా వాళ్ళు రుచించినారు. His fruits are all the precious privileges of the new covenant. ఆయన యొక్క ఫలాలన్నీ కూడా ఆ నూతన బంధన యొక్క ప్రశస్తమైనటువంటి ఆధిక్యతలు. And they are purchased by his blood. ఆయన రక్తము చేత కొనబడిన. They are talked, they are communicated by the Spirit. ఆత్మ ద్వారా మాట్లాడినారు, అవి మనకి అందించబడ్డ, And తెలియపరచబడ్డాయి. promises are sweet to a believer. ఆ వాగ్దానాలన్నీ కూడా విశ్వాసికి ఎంతో మధురమైనవి. And the pardons are so sweet when he was forgiven. ఆయన క్షమించినప్పుడు అవి ఎంతో మధురమైనవి. And the peace of conscience is so sweet. These are all the sweet fruits. ఈ మనస్సాక్షిలో ఉన్నటువంటి సమాధానం, ఇవన్నీ కూడా ఫలాలుగా చూస్తున్నాం. They are sweet fruits. ఇవన్నీ కూడా మధురమైన ఫలాలు. If our mouths are out of taste for these pleasures of sin, మరి ఒకవేళ మన నోరు ఈ సుఖభ పాపం యొక్క, when we are rejecting, they are not tasteful. ఇవన్నీ కూడా నాకు అంత రుచిగా లేవు అని మనం నిరాకరించినప్పుడు, When the pleasures of sin are not tasteful, అంటే ఈ లోక సుఖభోగాలు మనకు అంత రుచిగా లేనప్పుడు, then the divine consolations will be sweet to us. అప్పుడు దైవికమైనటువంటి ఆ ఓదార్పులు మనకు ఎంతో మధురమైనగా ఉంటాయి. Christ brings the soul to seek and to find comforts through his ordinances. క్రీస్తు తన యొక్క ఆజ్ఞలు, శాసనాల ద్వారా మన ఆత్మకి ఎంతో సంతోషాన్ని, మధురాన్ని ఇచ్చేవిగా. Oh, they are, the promises are like the banqueting house, కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా విందుశాల వంటివి, where his saints will feast on them. అక్కడ పరిశుద్ధులైన వారు ఆయనను బట్టి ఆ విందును అనుభవిస్తున్నారు. The love of Christ manifested by his death, క్రీస్తు యొక్క ప్రేమ తన మరణం ద్వారా కనపరచబడింది. and by his word is the banner he displays. ఆయన వాక్యం, ఆయన మాట ద్వారా ఆ యొక్క ధ్వజమును ఆయన ఎత్తుతా ఉన్నాడు. And the believers resort to it, they will go to it. విశ్వాసులైన వారు అక్కడికి వెళ్ళడానికి కొరకైన తీర్మానం చేస్తారు. How much better is it with the soul when sick for love to Christ? See, don't go here and there. No, the love of the world. Go to Christ, you can find rest in him. కాబట్టి లోకంలో అటు ఇటు వెళ్లకుండా
నీవు క్రీస్తు దగ్గరికి వెళ్తే అక్కడ నీకు విశ్రాంతి దొరుకుతుంది. He is a very present help in the time of trouble. ఆయన మన కష్టకాలంలో మనకు సహాయం All చేయవాడు. his saints are in his hand ఆయన భక్తులందరూ కూడా ఆయన చేతిలో ఉన్నారు. because the bride embraced the bridegroom. ఎందుకంటే పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని హత్తుకొని ఉంటుంది. Finding Christ thus very near to her, the soul is in great care and her communion with him is not interrupted. క్రీస్తుని ఎంతో దగ్గరగా సమీపత్వాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ సంబంధంలో ఎలాంటి మరి ఏ అభ్యంతరాలు అవరోధాలు ఏమీ లేనట్టుగా అనుభవిస్తాం. We easily grieve the spirit by wrong tempers. మనము మనకున్నటువంటి కోపతాపాలు బట్టి ఆత్మను మనం దుఃఖపెడతా ఉంటాం. Let such people also they may have comfort, fearing fear sinning it away. That is by being far from them. అలాంటి వారు కూడా అక్కడ వచ్చి ఆదరించబడతారు. వారు పాపం నుండి దూరంగా ఉంటారు. May God help us and as the saved children of God to enjoy this type of close intimacy with our beloved Lord. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలంగా మన ప్రియుడైనటువంటి ప్రభుతో ఇలాంటి సన్నిహితమైనటువంటి సంబంధం వచ్చినట్లుగా దేవుడు సహాయం చేయనుగా. May God help us. దేవుడు మనకు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, wonderful book in the Bible, the Song of Solomon. పరమ గీతంలో బైబిల్ గ్రంథంలో ఎంత అద్భుతమైన గ్రంథం ఇది. Oh Lord, what an intimacy between the children of God and the very God himself. దేవుని పిల్లలకి దేవుడికి మధ్య ఎంత సన్నిహితం ఉంది ఇక్కడ. Though allegorically it is written, ప్రభువా మరి ఇది ఒక అలంకారపరంగా రాయబడిన, oh Lord, we thank you, oh Lord, for teaching us so many truths. అనేక సత్యాలను మాకు బోధిస్తున్నందుకు When వందనాలు. you believe in you, ప్రభువా మేము నీ యందు విశ్వాసం oh, ఉంచినప్పుడు, when we come to you as your children, నీ పిల్లలముగా నీ చెంతకు వచ్చినప్పుడు slowly thou art growing us, oh Lord, as thy bride. నెమ్మది నెమ్మదిగా ప్రభా నీకు పెళ్లి కుమార్తెగా ఎదుగునట్లుగా చేస్తున్నావు. Thou art taking us to the banqueting house. మమ్మల్ని విందుశాలకు తీసుకొని వెళ్తావు. Abundance is there. అక్కడ సమృద్ధి ఉంది, Celebration is there. అక్కడ వేడుక ఉంది, Feasting is there. అక్కడ విందు చేయడం And also thou hast raised thy love as a banner over us. అంతేకాకుండా ప్రేమను ధ్వజముగా ఎత్తున్నావు. Oh Lord, that shows our identity, oneness with you. ప్రభా అది నీతో మేము ఐక్యత కలిగి ఉన్నామని As the గుర్తింపు. wife and husband are one body, when we are born again, when we are growing, oh Lord, we are made one with you. ఏ విధంగా భార్యాభర్తలు ఏక శరీరమై ఉంటారు, తిరిగి జన్మించడం ద్వారా మీతో మేము ఐక్యపరచబడి ఉన్నాం. Oh Lord, thy love we can enjoy. దేవా నీ ప్రేమను మేము అనుభవించగలం. Thy covering we can enjoy. ఓ దేవా మీ కాపుదలను మేము Lord, అనుభవించగలం. we can get all peace under thy shadow ప్రభా నీ యొక్క నీడను మేము ప్రభా సమాధానం పొందుండగా, and your security, ప్రభా నీ భద్రతను your కలిగి ఉండగా, provisions. ప్రభా మీ సదుపాయాలు What కలిగి not, ఉండగా. everything, oh Lord, you are everything for us and we will become everything for you. ఎన్నో సమస్తము ప్రభా మేము అనుభవించగలం. నీవు మాకు సమస్తమై ఉన్నావు కాబట్టి ఇవన్నీ కూడా మేము అనుభవించగలం. Lord, we can say that we are thine and thou art ours. ప్రభా నేను నీ వాడను, నీవు నా వాడు అని మేము చెప్పగలం. Oh, what a wonderful relationship. ఎంత అద్భుతమైన What సంబంధం. an intimate relationship. ప్రభా ఎంత సన్నిహితమైన సంబంధం. Help us to understand this wonderful privilege by, oh Lord, believing in thee. ఈ అద్భుతమైనటువంటి ఆధిక్యతని నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా అర్థం చేసుకునే దానికి సహాయం Those of our dear ones who have not accepted you as their savior, they may understand these truths. మా ప్రియులు ఎవరైతే ఇంకా రక్షకుడు అంగీకరించలేదో ఈ సత్యాలు గ్రహించటకు చేయండి. They also may enjoy this wonderful, oh Lord, privileges in thee. వారు కూడా నీ యందు నీ అద్భుతమైనటువంటి ప్రభా ఈ ఆధిక్యతలని అనుభవించుదురుగా. Throughout this day be with us. దినమంతా కూడా మాతో We ఉండండి. do pray in the beloved name of our Lord and Savior Jesus మా Christ. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రియమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.